నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము. జీవం అంటే మనస్సు. ఈ మూడు సంపూర్ణతలోకి వస్తేనే ఎత్తబాటు జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మూడు సంపూర్ణతలోకి రాకుండా చేయటమే దెయ్యం చేసే యుద్ధం. దెయ్యం యొక్క యుద్ధం ఏంటంటే ఈ మూడింటిని సంపూర్ణతలోకి రానివ్వదు. నీ ఆత్మతో నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే పోనీలే అంటది. అది ఏముంటుంది? నువ్వు ప్రార్థన చేసుకుంటే అడ్డుపడదు అది. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఒంటరిగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటే తలిపేసుకొని గోళ్ళు వేసుకొని మీద పడుతుంది. అర్థమవుతుందా? అట్లా ఏం చేయదు అది, పోనీలే అంటది. ఎందుకంటే ఆత్మను అదేం చేయలేదు. అది డీల్ చేసేది రెండిటితోనే. మొదట నీ మనసుతో డీల్ చేస్తుంది, తర్వాత నీ శరీరంతో డీల్ చేస్తుంది. దానికి కావలసిన ఆ రెండే. నీ ఆత్మ దానికి ఇష్టం లేదు. ఎందుకంటే దానికి ప్రీడెస్టినేషన్ ఉంది. దానికి ప్రీడెస్టినేషన్ అంటే ముందుగా నిర్ణయించబడిన గమ్యం ఉంది. గమ్యము పరలోకం అని చెప్పినప్పుడు దాన్ని ఎలా మార్చగలదు? అది మార్చలేదు. కాబట్టి నీ ఆత్మని అది ఏమీ చేయలేదు. ఇక మిగిలిన కార్యాలు చూసుకుంటుంది అది.